ఫాల్ చాలా అవుతుంది. ఆనియన్ కూడా యూజ్ చేశాను. కానీ నాకు హెయిర్ ఫాల్ అసలు తగ్గలేదు అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో మీ అందరి కోసమే. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. హెయిర్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. హెయిర్ థికెన్ అవుతుంది. హెయిర్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీకు డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. అదేంటి అని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్ తోనే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోనే ముందుకెళ్ళిపోతున్నారు లేదా నా కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను హెయిర్ ఫాల్ గురించి మాట్లాడడానికి వచ్చేసాను. సో హెయిర్ ఫాల్ అన్నది మనకి ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోదు. హెయిర్ ఫాల్ చాలా అవుతున్న వాళ్ళకి ఇంటర్నల్ గా కూడా కేర్ తీసుకుంటూ ఉండాలి. అదేంటి అనేది ఇవాళ వీడియో అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో నేను అమేజింగ్ DIY రెమెడీస్ వారంలో 3 రోజులు మండే, వెడ్నెస్డే, ఫ్రైడే నా ఆడియన్స్ కోసం నేను 12 వచ్చి మంచి మంచి రెమెడీస్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో మీరు కూడా టైమ్లీగా వచ్చేయాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది నేను అప్లోడ్ చేయగానే. అప్పుడు వెంటనే ట్రై చేసేయచ్చు. అలాగే మీ వీడియో అన్నది లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. సో అందుకని ఈ వీడియో అన్నది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంటర్నల్ గా అలాగే ఎక్స్టర్నల్ గా కూడా అప్లికేషన్ చేయాలి. అప్పుడే మీకు హెయిర్ ఫాల్ అన్నది రిస్ట్రిక్ట్ అవుతుందని చెప్పాను కదా. సో ఇంటర్నల్ గా ఏం కేర్ తీసుకోవాలి అక్క అని మీకు డౌట్ ఉంటే ఆ డౌట్ అనేది నేను క్లియర్ చేసేస్తాను. సో ఏం లేదు, జస్ట్ సింపుల్ గానే మీరు కరివేపాకు రోజు ఎంటీ స్టమక్ ఖాళీ కడుపున లేవంగానే బ్రష్ చేసేసుకున్న తర్వాత మీరు కరివేపాకు కొంచెం 3 to 4 లీవ్స్, అదే కరివేపాకు కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి కదా, సో అవే మీరు తీసుకుని మంచిగా మీరు నమిలి మింగేసేయండి. అలా చేశారంటే మీకు హెయిర్ ఫాల్ అన్నది మీకు 1 వీక్‌లోనే మీరు 1 వీక్‌లోనే మీకు హెయిర్ ఫాల్ అనేది ఇంటర్నల్‌గా చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. కొంచెం పేషెన్స్ అనేది అవసరం. ఓకేనా? సో 1 వీక్ అనేది కంటిన్యూస్‌గా మీరు చేశారంటే మీకు వెంటనే మీకు హెయిర్ ఫాల్ అనేది రిస్ట్రిక్ట్ అయింది అనిపిస్తుంది. ఆ తర్వాత అలాగా నేను ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చెప్తాను. అది కూడా చాలా చాలా మీకు స్ట్రాంగ్‌గా కూడా పనిచేస్తుంది. అలాగే మీకు హెయిర్ ఫాల్ అన్నది కూడా రిస్ట్రిక్ట్ చేసేస్తుంది. అది ఎవరు యూజ్ చేయాలి? ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయాలి? ఎంతవరకు యూజ్ చేయాలన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో ఇంటర్నల్‌గా మీరు ఆ కరివేపాకు అన్నది రోజు తీసుకుంటే మీకు హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియేట్‌గా దాంట్లో ఉన్న మంచి మంచి ప్రాపర్టీస్, మినరల్ అన్నీ కూడా మీకు విటమిన్స్ ఉండడం వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియేట్‌గా అది రిస్ట్రిక్ట్ చేసేస్తుంది. సో రోజు అది తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఓకేనా? సో ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్ జ్యూస్ అన్నది అందరూ చాలా మంది ఆనియన్ యూజ్ చేసే ఉంటారు. ఏదో ఒకటి ఇన్‌ఫ్యూజ్ చేసే ఉంటారు. ఆయిల్‌లో ఇన్‌ఫ్యూజ్ చేసి ఉంటారు. లేకపోతే ఇంకెక్కడైనా ఇన్‌ఫ్యూజ్ చేసి మీరు పెట్టుకునే ఉంటారు. సో అది మీరు ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి? సింపుల్‌గానే కానీ ఎఫెక్టివ్ రిజల్ట్ వచ్చేలాగా ఇవాళ నేను చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఫస్ట్ మీరేం చేయాలంటే ఈ చిన్న ఆనియన్ ఒక చిన్నది ఆనియన్ తీసేసుకోండి. మీడియం సైజ్‌ది తీసుకున్నాను. మంచిగా దాన్ని పీల్ చేసేసేయండి. పీల్ చేసేసిన తర్వాత బ్లాక్‌గా ఉంటుంది కదా, అది కడిగేయాలి. లేకపోతే మనకి రిజల్ట్ అన్నది రాదు. ఓకేనా? సో అది కడిగేసేయండి. బ్లాక్ కలర్‌లో ఉన్నదంతా కూడా మీరు కడిగేసేయండి. కడిగేసిన తర్వాత మీరు పీసెస్‌గా కట్ చేసేసుకోండి. ముక్కలు చేసేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి మీరు గ్రైండర్‌లో వేసుకోవాలి. గ్రైండర్‌లో వేసుకున్నప్పుడు మీకు ఇది చాలా స్ట్రాంగ్‌గా పనిచేస్తుంది. మీకు కొంచెం మైల్డ్‌గా కావాలి అనుకుంటే సో వాటర్ అనేది పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మీరు మంచిగా స్మూత్ పేస్ట్ అనేది అయిపోతుంది. దాన్ని మీరు ఫిల్టర్ చేసుకోవాలి. సో ఫిల్టర్ చేసేసుకుంటే మనకి ఆనియన్ జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో ఇందులో మనకి వెంటనే మనకి హెయిర్ ఫాల్ అన్నది రిస్ట్రిక్ట్ చేయాలి మీరు. అలాగే మీకు రఫ్‌గా అయిపోతుంది, డ్రైగా అయిపోతుంది. ఆనియన్ జ్యూస్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అన్నది ఫ్రిజీగా అయిపోతుంది. సో అలా అవ్వకుండా మన హెయిర్ కూడా స్మూత్‌గా ఉండాలనుకుంటే ఒకే 2 ఇంగ్రీడియెంట్స్ అనేది ఇక్కడ మీరు ఇన్‌ఫ్యూజ్ చేయాలి. ఆయిల్స్ అన్నది ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ నేను ఆల్మండ్ ఆయిల్ ఒక స్పూన్ తీసుకున్నాను. అలాగే ఆలివ్ ఆయిల్ అన్నది ఒక స్పూన్ తీసుకున్నాను. ఆలివ్ ఆయిల్ నా హెయిర్‌కి చాలా చాలా బాగా హెల్ప్ చేసింది డ్రైనెస్ అనేది తగ్గించడానికి. సో అందుకని అది బాగా సూట్ అయింది కూడా. సో అందుకని నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. ఆల్మండ్ ఆయిల్ కూడా విటమిన్ E ఉండడం వల్ల మన హెయిర్ ఫాల్‌ని ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేస్తుంది. హెయిర్ డెన్సిటీ ఇంక్రీజ్ చేస్తుంది. మనకి హెయిర్ అన్నది ఆ టెక్స్చర్ అన్నది చేంజ్ చేస్తుంది. సో అందుకని ఈ 2 తీసుకున్నాను. మీ దగ్గర ఏ ఆయిల్స్ ఉంటే అది తీసుకోండి. ఓకేనా? ఆముదం నూనె తీసుకోవచ్చు. అలాగే కొబ్బరి నూనె తీసుకోవచ్చు. అలాగే మీకు నువ్వుల నూనె పడితే కూడా నువ్వుల నూనె కూడా తీసుకోండి. ఓకేనా? సో ఏదైనా ఆయిల్ తీసుకొని మంచిగా మీరు ఆయిల్ అలాగే వాటర్ అనేది మనకి మిక్స్ అవ్వవు. అయినా సరే మంచిగా మిక్స్ చేసేసుకోండి. స్పూన్‌తో మిక్స్ చేసేసుకుంటే మంచిగా అది ఒక ఒకలా వాటర్ లాగా మనకి అది మొత్తం ఇన్‌ఫ్యూజ్ అయిపోతుంది. వాటర్‌లోకి ఆయిల్ అన్నది ఇన్‌ఫ్యూజ్ అయిపోతుంది. ఇన్‌ఫ్యూజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ట్విస్ట్ అన్నది ఉంది. మన హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అలాగో చేస్తుంది. డెన్సిటీ అలాగో ఇంక్రీజ్ చేస్తుంది. కానీ ఫ్రిజీగా అవ్వకుండా ఉండడానికి, హెయిర్ అన్నది మేనేజబుల్‌గా ఉండడానికి, సిల్కీగా ఉండడానికి ఇక్కడ నేను ఒక ఆహ్,
అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఒక చిన్న ట్విస్ట్ అనేది చేసుకుని అప్లికేషన్ చేసుకున్నాను అనమాట. అదేంటి అన్నది మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మన ఆనియన్ మాస్క్ అంటారు, ఆనియన్ సిరమ్ అంటారు, మీ ఇష్టం. అది వాటర్ అన్నది మనకి రెడీ అయిపోయింది. సో అది అన్నది మన స్కాల్ప్ ఒక్కటి పెట్టుకోవాలి. ఓకేనా? సో స్కాల్ప్ ఒకటి పెట్టుకోవాలి. మంచిగా మీకు హెయిర్ గ్రోత్ అన్నది బ్యాల్డ్ ప్యాచెస్ వచ్చిందా, లేకపోతే ఎక్కడ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుందా, మొత్తం స్కాల్ప్ కి మొత్తం పెట్టేసుకుని ఏ మసాజ్ అన్నది చేయొద్దు. జస్ట్ మీరు స్కాల్ప్ పెట్టుకుంటూ ఉండడం. ఒక కాటన్ బాల్ తీసుకోవడమో, లేకపోతే స్ప్రే బాటిల్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ అన్నది వేసాం కాబట్టి అది సరిగ్గా మనకి స్ప్రే అన్నది అవ్వదు. సో అందుకని కాటన్ బాల్ తీసుకున్నాను. తర్వాత నేను స్పూన్ తో కూడా పెట్టేసుకున్నాను మంచిగా స్కాల్ప్ కి. ఓన్లీ స్కాల్ప్ పెట్టుకోవాలి. ఓకేనా? సో స్కాల్ప్ పెట్టేసుకున్న తర్వాత ఇంకేదైనా మీకు ఆ ఆనియన్ జ్యూస్ ఇంకా మిగిలింది అనుకుంటే ఏం చేయాలో కూడా చెప్తాను. దాన్ని మీరు వేస్ట్ చేయకండి. ఓకేనా? సో దాన్ని మీరు ఎంతవరకు మీకు హెయిర్ స్కాల్ప్ కి పట్టిందో, ఓన్లీ స్కాల్ప్ కి పట్టిందో అంతవరకు మీరు మంచిగా స్కాల్ప్ కి అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన లెంత్ కూడా మనకి మాయిశ్చర్ అన్నది అందాలి. అప్పుడే మనకి హైడ్రేటెడ్ గా ఉండాలి. అప్పుడే మనకి స్మూత్ గా ఉంటుంది కదా. సో మేనేజబుల్ గా ఉండడానికి ఇక్కడ నేను ఏం చేశానంటే ఆయిలింగ్ అన్నది చేశాను. జస్ట్ నేను ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ అన్నది మంచిగా మిక్స్ చేసేసాను. ఒక స్పూన్, హాఫ్ స్పూన్ ఆలివ్ ఆయిల్, హాఫ్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్. జస్ట్ మనకి లెంత్ కే కదా, మీరు హెయిర్ లెంత్ ఎంత ఉంటుందో అంతని మీరు తీసుకోండి. ఓకేనా? సో ఇక్కడ హాఫ్ స్పూన్ నాకు సరిపోయింది. సో తీసుకొని మంచిగా హెయిర్ లెంత్ కి నేను అప్లై చేసేసాను. సో మంచిగా హెయిర్ లెంత్ కూడా మీరు ఒక పార్టీషన్ చేసుకుని మంచిగా మొత్తం హెయిర్ లెంత్ మొత్తం ప్రతి హెయిర్ స్ట్రాండ్ కూడా మనకి ఈ ఆయిల్ అన్నది అందేలాగా మీరు హెయిర్ లెంత్ కి మీరు మంచిగా మసాజ్ అన్నది చేసుకుంటూ మంచిగా హెయిర్ లెంత్ కి మీరు అప్లై చేసేసుకోండి. ఓకేనా? సో మంచిగా అప్లై చేసేసుకున్న తర్వాత మంచిగా ముడి పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మీరు 2 అవర్స్ మినిమం మీరు 45 మినిట్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? ఆనియన్ జ్యూస్ అనేది మినిమం 45 మినిట్స్. ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాం, మేము అసలు ఆనియన్ జ్యూస్ ఇప్పటిదాకా మేము పెట్టుకోలేము అక్క అనుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే 45 మినిట్స్ పెట్టుకోండి. ఫస్ట్ 2 అప్లికేషన్స్. ఆ తర్వాత మీకు సెట్ అయిందన్నాక మీరు 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మినిమం 45 మినిట్స్, మాక్సిమం 2 అవర్స్ అనేది పెట్టుకుంటే ఆనియన్ జ్యూస్ అనేది చాలు. ఓవర్ నైట్ అనేది పెట్టుకోకూడదు. ఇంకా ఎక్కువసేపు అయితే కూడా మనకి హెయిర్ అనేది డ్రై అయిపోవడం, అలాగే మనకి ఇంకా స్ట్రాంగ్ గా మనకి హెడేక్ అనేది రావడం అనేది ఉంటుంది. సో హెడేక్ అనేది రాకుండా ఉండడానికి మీరు 45 మినిట్స్ నుంచి 2 అవర్స్ అన్నది ఈ లోపల ఉంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో పెట్టేసుకున్న తర్వాత షాంపూ చేసేసుకోండి. మీరు ఏ షాంపూ చేసుకుంటారో ఆ షాంపూ చేసేసుకోండి. షాంపూ చేసేసుకున్న తర్వాత ఎంత స్మూత్ గా ఉంటుంది మీ హెయిర్ అన్నది మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు ఫస్ట్ యూజ్ లోనే కొంచెం తక్కువ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి ఫస్ట్ యూజ్ లోనే షాంపూ చేసుకునేటప్పుడు హెయిర్ ఫాల్ అన్నది అవ్వదు నాలాగా. సో నాకైతే అంత హెయిర్ ఫాల్ అయితే అవ్వట్లేదు, కొంచెం అవుతుంది. సో అందుకని ఇక్కడ నేను ఆనియన్ జ్యూస్ అసలు చాలా మంది యూజ్ చేస్తున్నారు కదా, సో మనం ఎందుకు యూజ్ చేయకూడదు అనేది ట్రై చేశాను. ట్రై చేశాక ఫస్ట్ యూజ్ లోనే నాకు హెయిర్ ఫాల్ అన్నది చాలా వరకు తగ్గింది. నాకు షాంపూ చేసుకునేటప్పుడు చాలా హెయిర్ ఫాల్ అయ్యేది, అది అక్కడ ఆగిందనమాట. సో మీరు కూడా అలా హెయిర్ ఫాల్ అన్నది షాంపూ చేసుకునేటప్పుడు ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇది ఇలా యూజ్ చేయండి. ఓకేనా? సో చాలా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి 3 to 4 అప్లికేషన్ అనేది ఈజీగా పడుతుంది. అలాగే ఇంటర్నల్ గా కూడా మీరు కరివేపాకు తీసుకోవాలని చెప్పాను కదా, సో అది కూడా తీసుకుంటూ ఈ ఆనియన్ జ్యూస్ కూడా మీరు పెట్టుకున్నారంటే మీ హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్ గా, అంటే చాలా అవుతున్న వాళ్ళకి 3 to 4 యూజెస్ అన్నది పడుతుంది. అది యూజ్ చేయాలి. అది అక్కడ మనకి పని చేయాలి. ఆ ఫాలికల్స్ లోకి మనకి ఆ ఆనియన్ జ్యూస్ అనేది వెళ్ళాలి. ఆ ఆనియన్ జ్యూస్ అని స్కాల్ప్ కి చెప్పాలి. అది బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. సో అందుకని మనకి హెయిర్ ఫాల్ అన్నది ఆగుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ అనేది మనకి ప్రమోట్ చేస్తుంది. సో అదన్నది మనకి వర్క్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. పేషెన్స్ అన్నది అవసరం. ఓకేనా? సో నమ్మకంతో చేయండి, గ్యారంటీగా మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఆనియన్ జ్యూస్ అనేది నేను చాలా రకాలుగా యూజ్ చేశానక్క, కానీ నాకు హెయిర్ ఫాల్ అన్నది అలాగే అవుతూనే ఉంది అనుకున్న వాళ్ళు ఈ 2 స్టెప్స్ కలిపి చేయండి. మీ హెయిర్ గ్రోత్ అన్నది మీకు ప్రమోట్ అవుతుంది. హెయిర్ లాస్ అనేది ఇమీడియట్ గా మీకు స్టాప్ చేసేస్తుంది. అలాగే మీరు అనుకున్న హెయిర్ లెంత్ అన్నది మీరు అచీవ్ చేసుకోగలరు. అచీవ్ చేసుకున్న తర్వాత వచ్చి నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. 14 days లోనే మీరు పాజిటివ్ గా కామెంట్ చేయడం గ్యారంటీ. సో ఇలాంటి మంచి డిఐవై రెమెడీస్ కోసం మన సెల్ఫ్ కేర్ బై అఖిల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ అమేజింగ్ రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అఖిల. జాగ్రత్తగా ఉండండి. బాయ్.